హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య నా కూతురు స్టోరీస్ చెప్పమ్మా అని చాలా ఎక్కువ అడుగుతుంది. అవి ఇవి కల్పించి ఉన్నవి లేనివి అన్నీ కలిసి చెప్పేస్తుంటాను. ఆవు పులి స్టోరీ, రాధాకృష్ణ స్టోరీస్, ఏవేవో పులి మేక స్టోరీస్ అని అన్నీ చెప్పేస్తూ ఉంటాను. ఇవాళ ఒక కొత్త స్టోరీ చెప్పానండి. మనకి తెలిసిందే, బట్ ఇంకో డిఫరెంట్ మేనర్లో చెప్పాను తనకి. అంటే ఆ క్షణానికి ఏమి స్ఫురిస్తుందో అది చెప్పేస్తానండి. సో ఇవాళ ఏం స్టోరీ చెప్పానంటే, జటాయువు సంపాతి అని 2 పక్షులు ఉన్నాయి కదండి, రామాయణ కాలం నాటి పక్షులు. వాటి స్టోరీ చెప్పానండి. అవి 2 అన్నదమ్ముళ్ళని, ఆ ఇద్దరు బ్రదర్స్ పోటీ పెట్టుకున్నారంట. ఎవరు హైయెస్ట్ హైట్ ఎగురుతారో, ఎవరు సూర్యుడిని తొందరగా వెళ్ళి చేరువవుతారో వాళ్ళే గ్రేట్ అని మిగతా వాళ్ళు ఒప్పుకోవాలని ఒక పందెం పెట్టుకున్నారంటండి. ఆ పందెంలో ఒక్కరిని మించి ఫస్ట్ అన్న అయినటువంటి సంపాతి తన తమ్ముడు జటాయువు వేగంగా సూర్యుని చేరువవుతుంటే తను ఇంకొంచెం ఇన్స్పైర్గా ఫాస్ట్గా ఎగిరాడంటండి. తర్వాత అది చూసి జటాయువు ఇంకా స్పీడ్ పెంచాడు. అలా ఒకరినొకరు స్పీడ్ పెంచుకోగా సూర్యుడి యొక్క అత్యంత దగ్గరి కక్షలోకి, అంటే దగ్గర ఏరియాలోకి వెళ్తుండగా విపరీతమైన వేడొచ్చిందంటండి. ఆ టైంలో చిన్నవాడైనటువంటి జటాయువుకేమో ఇంకా పోటీతత్వం, పెద్దవాడైనటువంటి సంపాతి ఇంకా ఇంతకన్నా దగ్గరగా వెళ్తే ఈ సూర్యకిరణాల వలన మనము దగ్ధమయ్యే అవకాశం ఉందని ఫస్ట్ తన గురించి తాను ఆలోచించకుండా తన యొక్క విశాలమైనటువంటి రెక్కల్ని తమ్ముడి వైపుకి పెట్టి కాపాడంటండి. అందువలన ఆ వేడికి జస్ట్ రీచ్ అవబోతున్నాయి తమ్ముడి పక్షి కాపాడబడి అలా కింద పడిపోయింది. ఈ క్రమంలో అన్న పక్షి అయిన సంపాతికి రెక్కలు కాలిపోయాయి అంటండి. 2 రెక్కలు కాలిపోయి అలా భూమి మీద పడిపోయింది. అలా తలా ఒక దిక్కు పడిపోవడంలో ఈ సంపాతి అన్న పక్షి వింధ్య పర్వతాల వైపు వాలిపోయిందంటండి. ఈ జటాయువు ఎటు పడిందో మనకు తెలుసు. దారిలో వనవాసంలో ఉన్నటువంటి రామలక్ష్మణులకి ఎదురయ్యి సీతమ్మ జాడని తెలిపిందని ఈ స్టోరీ అంతా మనం విన్నాం కదండి. సో ఈ స్టోరీ దేవాన్షికి చెప్పలేదు. సో ఇలా జటాయువు ఒకానొక టైంలో వెళ్ళిపోయిందంట. ఎలా జటాయువు రామలక్ష్మణునికి జస్ట్ హెల్ప్ చేసి పరమపదించిందో చెప్పేసి అక్కడి నుంచి రాముల వారి స్టోరీ మనకి నడుస్తుంది కదండి. సీతమ్మని ఎత్తుక్కోవడానికి అంతా వానరులు జర్నీ చేస్తారు. త్రూ అవుట్ జర్నీ ఇటువైపు వింధ్య పర్వతం వైపు వచ్చినటువంటి వానరులకి ఎట్టకేలకు దొరకదు సీతమ్మ జాడ. అందుకని ఇంకనేం చేస్తాం మనము, సీతమ్మ జాడ దొరకలేదు, ఎలా వెనక్కి వెళ్తాము అని వానరులందరూ కూర్చొని మనం ఆత్మహత్య చేసుకోవడమే మంచిది అని ఒక బండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ నుంచి ఒక పెద్ద పక్షి, సంపాతి పక్షి వచ్చి ఈ స్టోరీ అంతా విని దానికి సంబంధించినటువంటి ఒక కథని ఈ వానరులకి చెప్తుందంటండి. ఆ కథ ఏమిటంటే, ఇప్పుడు ఎక్కడైతే ఆ కొండ గుహ దగ్గర సంపాతి ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి వానరులకి ఏం చెప్తున్నాడంటే స్టోరీ, ఆ తర్వాత ఇలా నేను జటాయువు ఇద్దరం కలిసి వెళ్ళాము, పోటీలో ఇలా జరిగింది, ఇలా పడిపోయాము, మా తమ్ముడు ఎటుపోయాడో నాకు తెలీదు, నేను మాత్రం ఇలా పడిపోయి రెక్కలు కాలిపోయి తిండి దొరకక చాలా ఇబ్బంది పడ్డాను. మా గురువైనటువంటి నిశాకరుడు కోసం చాలా ప్రయత్నించి ఒకానొకసారి ఆయనని కలుసుకున్నాను. ఆయన నాకు ఏం చెప్పారంటే, నేను నా యొక్క తపస్సు శక్తితో నీ యొక్క రెక్కల్ని నేను ఇప్పుడే ఇచ్చేయగలను, అంతటి శక్తి నాకు ఉంది. కానీ నేను నీకు ఇవ్వడం వల్ల నువ్వు చేసుకున్న ఒకనొక పాపకర్మల వల్ల నీకు ఈ దుస్థితి వచ్చింది. నేను వెంటనే నిన్ను కరుణించి ఇచ్చేయడం వలన ఈ మిగిలబెట్టుకున్న ఈ కర్మని నువ్వు మళ్ళీ వచ్చే జన్మకి పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. సో కర్మ అనేది అనుభవించి తీరాల్సిందే. అది రోగం రూపంలో వచ్చిన, ఎటువంటి కష్ట రూపంలో వచ్చినా మనం కష్టపడుతున్నాము అని అంటే, పలానా సమస్య వల్ల బాధపడుతున్నామంటే నిజానికి సంతోషించదగ్గ విషయం. అది మన కర్మ కరుగుతుందని అర్థం. సో నేను ఇప్పుడు ఇవ్వను, కానీ నీకు ఈ కష్టం అనుభవించి నీ కర్మ ఎప్పటికైతే కరిగిపోతుందో, నీ పాప ప్రభావం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ టైంలో నారాయణమూర్తే రామావతారంలో వచ్చి ఆయనకి నువ్వు ఒక సహాయం చేయడం వలన నీ రెక్కలు ఆటోమేటిక్గా వస్తాయి, నీకు పుణ్యలోకాలు వస్తాయని నా గురువు నాకు చెప్పారు. అందుకోసమే నేను వేచి ఉన్నాను. తిండికి ఆర్జించుకోవడానికి చాలా ఇబ్బంది అయినా కానీ ఈ కొండంతా దిగి, రెక్కలు లేని పక్షికి కొండ దిగడం ఎంతో కష్టం, ఒక ముసలివాడికి దిగడం ఎంత కష్టమో అంత కష్టం. అందులో ఈ సంపాతి ఇప్పటివాడి కాదు, ఎప్పుడో యుగాల మొదటి నాటి వ్యక్తి, అదే పక్షి. చెప్పాను కదండి, ఈ సంపాతి గరుడు యొక్క ఫ్యామిలీ మెంబర్ అనమాట. గరుడ పక్షి ఉంది కదండి, వాళ్ళ యొక్క అన్న కుమారులు ఈ జటాయువు సంపాతి. సో ఎప్పటి వాళ్ళు ఊహించుకోండి. అన్నేళ్ల నుంచి రాముడి కోసం నిరీక్షిస్తున్నాను నేను. రామాయణం మంది రామావతారం కోసం ఎదురు చూసి ప్రాణాలు జస్ట్ విడిచేద్దాం అన్నటువంటి క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి శబరి అమ్మతో పాటు. ఇలా చాలా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలా సంపాతి వెయిట్ చేస్తూ ఉన్నాను నేను. ఇప్పటికీ నా అదృష్టం పండి మీరు రామకథని నా చెవిన వేశారు. నాకు రెక్కలు లేనప్పటికీ దూరదృష్టి ఉంది. ఈ దృష్టితో నేను సీతమ్మ ఎక్కడుందో చెప్పగలను అని, సీతమ్మ ఆ పలానా లంకలో ఉంది అని ఆ వానరులకు హెల్ప్ చేయడం, ఈ వానరులు తీసుకెళ్ళి ఆ వార్తని రాముడికి చెప్పడం, రాముడి దర్శనంతో మళ్ళీ రెక్కలు రావడం, తర్వాత పుణ్యలోకాలకి సంపాతి వెళ్ళడం, ఇవంతా మనం రామాయణంలో చూస్తాం. నిజానికి ఈ స్టోరీలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, కర్మని కరిగించుకోవాలనుకోవడం పెద్ద ఫూలిష్ పని, అనుభవించేయడం మంచిది. ఓకే, నాకు పలానా బాధ వస్తుంది, వాట్ ఎవర్ బాధ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటాయి.
అలా ఇది అనుభవిస్తున్నామంటే నిజానికి సంతోషదాయకమేనని ఒక రకమైన స్ఫూర్తిని నింపింది నాలో ఈ కథ. ఇది యాజ్ ఇట్ ఈస్‌గా పాపకు చెప్పకపోయినా గానీ చాలా మెయిన్ విషయాలు ఇలా పక్షి ఇలా ఎగిరిందంట, ఎగరలేక పాపం ఇలా నడిచిందంట, ఇవన్నీ చెప్తుంటే తను కూడా చాలా ఎంజాయ్ చేసింది. కానీ ఒకానొక మెచ్యూర్డ్ ఏజ్ వచ్చేసరికి తనకి ఈ కథని ఇంకా విపులంగా చెప్తాను. ఇలా మహాభారతం, రామాయణం ఇలాంటి మన స్మృతి పురాణాలన్నింటిలో కూడా బోలెడన్ని స్టోరీస్ ఉన్నాయండి. ద వీల్స్ ఆన్ ద బస్ గోస్ రౌండ్ అండ్ రౌండ్ ఇలాంటివే కాకుండా ఇలాంటివి చెప్పారంటే పిల్లల్లో ఒక రకమైనటువంటి నాలెడ్జ్ పెరుగుతుంది. వాళ్ళకి ఈ టైంలో ఏమంటారు ఇల్యూజన్స్ ఊహాత్మక శక్తి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇప్పటి నుంచి ఒక 12 ఇయర్స్లో పిల్లలకి కూడా ఊహాత్మక శక్తి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఈ స్టోరీస్ చెప్పినట్లయితే వాళ్ళలో బలంగా నాటుకుపోతాయి. ఏ క్షణకాలంలో ఎటువంటి క్షణికావేశంలో ఎటువంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ఆత్మాహుతికి పాల్పడకుండా పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపాలంటే మన పురాణాలలో ఎన్ని కథలు లేవండి. అవన్నీ చెప్పి వాళ్ళని మనమే స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే నవేడే స్కూల్ అండ్ కాలేజెస్లో ఓన్లీ మార్క్స్ కోసం మాత్రమే మార్క్స్ రావాలి, మూర్ఖులుగా ఉన్నా పర్వాలేదు, మార్క్స్ ఉన్న మూర్ఖులు అంటారు కదండి గరికపాటి గారు, అలా తయారు చేస్తున్నారే కానీ పిల్లల్ని అసలుకి జీవిత ధ్యేయం ఏంటి, ఈ నవేడేస్ ఎలా ఉంది, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు, ఎంత ప్యాకేజ్ ఉంది, అసలు ఉద్యోగం చేస్తుందా లేదా, ఇలాంటివి మాత్రమే చేశారు కానీ అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. సో పిల్లల యొక్క మానసిక స్థైర్యాన్ని పెంచడానికి ఇటువంటి కథల్ని వాడుకోవచ్చు. ఈ జటాయు సంపాతి యొక్క కథ మీకు కూడా నచ్చిందా గాయస్? మీరు కూడా మీ పిల్లలకి చెప్పాల్సినటువంటి స్టోరీస్లో ఇది లిస్ట్ అవుట్ చేసుకోండి. ఈ మధ్య వచ్చిన మిరాయి మూవీలో కూడా సంపాతి గురించి ఒక చిన్న గ్లిమ్స్ మనం చూస్తాం. ఇటువంటి క్యారెక్టర్ని ఉద్దేశించి పురాణాలలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విలువలతో కూడినటువంటి అడ్వెంచర్స్ అన్నిటిని స్క్రీన్ మీద పెడుతుంటే ఎంత గూస్బంప్స్ వస్తాయి కదండి. ఈ కొత్తగా వచ్చినటువంటి వారణాసి ట్రైలర్లో కూడా ట్రైలర్ ఏముంది, నిజంగా రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు గాయస్. ఈ బాహుబలి ద్వారా కానీ RRRలో కానీ రాముడిని చూపించాడు రామ్ చరణ్ని. అవతల ఎటువంటి ఏమంటారు అనవసరమైన టాపిక్స్ 100 ఉండొచ్చు చుట్టూ, కానీ మనకు అందులో ఉపయోగపడేది ఏంటి? నేనైతే RRR మూవీ 5-6 సార్లు చూసింది కేవలం రాముడి కోసమే. రామ్ చరణ్ ఆ డ్రెస్లో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికోసమే బోల్డ్ అన్నిసార్లు చూశాను. సో అటువంటి అనుభూతిని వేరేవి ఇవ్వలేకపోవచ్చు. నవేడేస్ టైం ఇలా చేంజ్ అవుతూ ఉంది. పిల్లలకి మనం చెప్పే స్టోరీస్ రేపు స్క్రీన్ మీద కూడా రావచ్చేమో. సో మీరందరూ కూడా ఈ స్టోరీస్ని పిల్లలకి చెప్పండి. మీకు తెలిసి ఇంకేమన్నా గొప్ప స్టోరీస్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి కమెంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.